అందరికీ నమస్కారం అండి. నిన్న పార్లమెంట్లో ఆపరేషన్ సింధూర్కు సంబంధించిన చర్చ సందర్భంగా దేశ ప్రధాని గౌరవ నరేంద్ర మోడీ గారు అనేక కట్టుకథలు అబద్ధాలను అల్లినట్టుగా అనిపిస్తూ ఉంది. ప్రతిపక్షాలు చాలా స్పష్టంగా ఆపరేషన్ సింధూరు ఎందుకు ఆపాల్సి వచ్చిందో చెప్పని అడిగితే దానికి పుక్కటి పురాణం అంతా తీసి నెహ్రూ విధానాల దగ్గర నుంచి వాజ్పేయి విధానాల వరకు చెప్తూ ఉన్న పరిస్థితి వచ్చింది. అంతేకాదు ఆపరేషన్ సింధూర్తో మన సామర్థ్యమేంటో ప్రపంచాన్ని అంతటికీ తెలిసిందని చెప్పేసి గర్వంగా చెప్పారు. అంతేకాదు ఆపరేషన్ సింధూరు 22 నిమిషాల తర్వాత అర్ధాంతరంగా ఆపేసిన అసమర్థత తీరు కూడా ప్రపంచం చూసిందనే విషయాన్ని సందర్భంగా మేము గుర్తు చేయదలుచుకున్నాం. ఈరోజు 140 కోట్ల మంది ప్రజానీకం పార్లమెంటు మీద నరేంద్ర మోడీ గారు వాస్తవాలు చెబుతారని చెప్పి ఎదురు చూస్తూ ఉంటే మళ్ళీ తప్పించుకునే ధోరణిలాగే ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీరుగా ఉన్నట్టుగా ఉంది. అట్లాగే ఈరోజు ఇంటెలిజెన్స్ వైఫల్యం గురించి ఒక మాట మాట్లాడు. దాదాపు 26 మంది దేశీ పర్యాటకులు అర్ధాంతరంగా ఉగ్రవాదులు దాడి చేసి దారుణంగా చంపేస్తే వారి గురించి ఒక మాట మాట్లాడకుండా ఈరోజు తన గొప్పను మాత్రమే చెప్పుకుంటాను, వైఫల్యాలు ప్రతిపక్షాలు భరించాలన్నట్టుగా ఈరోజు నరేంద్ర మోడీ తీరు వ్యవహారంగా ఉంది. అందుకనే ఈరోజు మేము అడుగుదలుచుకున్నాం ఈ దేశానికి సంబంధించిన యువతరంగా ఈరోజు ఎందుకు పహల్గామ్ విషయంలో మీరు ఎందుకు అక్కడ జవాన్లు పెట్టలేకపోయారు? మీరు చెప్తున్నారు కదా, రోజు 370 రద్దు తర్వాత కాశ్మీర్లో స్వేచ్ఛ వచ్చిందని చెప్తున్నారు, కాశ్మీర్లో ఇబ్బంది లేదని చెబుతూ ఉన్నారు. అట్లా అదరగొట్టి దాదాపు 4,000 మంది నిత్యం రద్దీగా ఉండేటువంటి పహల్గామ్ లాంటి ప్రాంతంలో ఎందుకు మీరు అక్కడ సైనికులు పెట్టలేకపోయారు? ఎందుకు అక్కడ జవాన్లు పెట్టలేకపోయారు? 4,000 మందికి కనీసం ఒక హాస్పిటల్ కూడా లేదంటేనే ఈరోజు ఎంత వైఫల్యంగా కేంద్ర ప్రభుత్వం ఫెయిల్యూర్గా ఉందో చెప్పకుండా దీన్ని దాటివేసే ధోరణిగా ఉంది. అందుకనే ఈరోజు చెప్తున్నారు మరో మాట, ఎందుకు ఆపాల్సి వచ్చిందంటే కాలబేరాలకు వచ్చారని చెబుతున్నారు. పాకిస్తాన్ వాళ్ళు కాలబేరానికి వచ్చారా, ట్రంప్ బెదిరించాడు అనేది ఈరోజు చెప్పాల్సిన అవసరం ఉంది. అందుకని ఈరోజు ట్రంప్ మట్టుకు అనేక దేశాల్లో ఇప్పటిదాకా నాకు తెలిసి 30 సార్లు నేనే సీజ్ ఫైర్ చేశాను, ఇటు మోడీని అటు పాకిస్తాన్ను నేనే యుద్ధం ఆపానని చెప్తా ఉన్నాడు. దాని గురించి ఇప్పటిదాకా ఒక్క మాట ఎక్కడ కూడా మాట్లాడలేదు మోడీ. ఈరోజు పార్లమెంట్ మాత్రం పాకిస్తాన్ వాళ్ళు భయపడి కాలబేరాలకు వచ్చారని చెబుతున్నారు. ఇది ముమ్మాటికి ఇది వాస్తవానికి దూరంగా ఉన్నట్టుగా ఉంది. ఇప్పటికైనా దేశానికి నిజం చెప్పాలి, దేశానికి వాస్తవం చెప్పాలి, దేశ ప్రజానికి ఆ రకంగా ఒక ధైర్యాన్ని కల్పించాల్సిన అవసరం ఉంది. మరోపక్క సైనికులు కూడా అవమానం చేస్తున్నారు. సైనికులు ఆత్మస్థైర్యంతో దేశభక్తితో దేశం కోసం పోరాడుతుంటే అరగంట కూడా వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా ఆపేస్తారు. ఇదేం అన్యాయం? అందుకనే ఈరోజు శాశ్వత పరిష్కారం చేయాలి. కాశ్మీర్ ఇష్యూ అనే దాన్ని ఈరోజు పాకిస్తాన్ ఐసోలేట్ చేయాలనుకుంటుంది. యునైటెడ్ నేషన్కి దాన్ని పంచాయతీ పెట్టాలని చూస్తుంది. ఆ పంచాయతీని మనది 2 దేశాల చర్యగా చూడాల్సిన దాన్ని పోయి దాన్ని రచ్చకీర్చి అంతర్జాతీయ సమాజం ముందు పెట్టాల్సిన